అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. స్వామి వివేకానంద గారి 'నా ఆత్మకథ' పుస్తకంలోని 2వ అధ్యాయం 'శిష్యరికంలోని మొదటి భాగం గురించి చదువుకుందాం. నేను బెంగాల్లో జన్మించాను. స్వచ్ఛందంగానే సన్యసించి బ్రహ్మచర్య దీక్ష గ్రహించాను. నేను పుట్టినప్పుడు మా నాన్న నా జాతకాన్ని రాయించారు. అయితే అదేమిటో నాకు చెప్పలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వద్ద ఉన్న కొన్ని కాగితాల్లో నా జాతకాన్ని చూశాను. దానిలో నేను పరివ్రాజకుడినై ప్రపంచంలో తిరుగుతూ ఉంటానని వ్రాసి ఉంది. నాకు చిన్నతనం నుంచే మత విషయాల్లో, వేదాంతంలో అమితమైన శ్రద్ధాసక్తులు ఉండేవి. మా మత గ్రంథాలు మనిషికి మహోన్నత ఆదర్శంగా సర్వసంగ పరిత్యాగాన్ని బోధిస్తాయి. అందుకోసం ఒక గొప్ప గురువును నేను ఆశ్రయించవలసి ఉంది. ఆ గురువే సాక్షాత్ శ్రీ రామకృష్ణ పరమహంస గారు. నా సంకల్పం సిద్ధించాలంటే నేను ఆయన మార్గాన్ని అనుసరించాలి. అవకాశం లభించింది. నా మహోన్నతాదర్శం ఆయన మూలంగా సిద్ధించింది. నేను ఇప్పుడు అవలంబించిన ఆశ్రమ వ్యవస్థలో ఉండేవారిని సన్యాసులు అంటారు. ఈ మాటకు త్యజించినవారు అని అర్థం. ఎంతో ప్రాచీనతమమైన ఆశ్రమం. యేసుక్రీస్తుకు పూర్వం 560 ఏళ్ల నాటి వాడైన బుద్ధుడు కూడా ఈ ఆశ్రమానికి చెందినవాడే. ఆ ఆశ్రమం అంత ప్రాచీనం. లోకంలో గల గ్రంథాలన్నింటిలో అతి ప్రాచీనమైన వేదంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉంది. ఈ ఆశ్రమం ఒక మత సంస్థ కాదు. ఈ ఆశ్రమాన్ని అవలంబించేవారు మతాచార్యులు కారు. మతాచార్యులకు, సన్యాసులకు ఆమూలాగ్రం భేదం ఉంది. సన్యాసులకు ఆస్తిపాస్తులు ఉండవు. వారు వివాహం చేసుకోరు. వారికి ఉన్న బంధం ఒక్కటే, అది గురు శిష్య బంధం. ఈ బంధం భారతదేశంలో ఉండే ఒక విశేష లక్షణం. అక్కడ గురువు అంటే ఏదో బోధ చేయడానికి మాత్రమే వచ్చి ఇచ్చిన జీతం పుచ్చుకుని వెళ్ళిపోయి అంతటితో సంబంధం తెంపుకునేవాడు కాదు. భారతదేశంలో ఆ బంధం దత్తత స్వీకారం లాంటిది. గురువు తండ్రి కన్నా మిన్న. నేను నిజానికి సకల విధాలా ఆయన పుత్రుడనే. మా తండ్రి కంటే ముందు నేను గురువు పట్ల భక్తి, విధేయతలు చూపడం నా ధర్మం. ఇందుకు కారణం ఇలా చెబుతారు. మా తండ్రి నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. కానీ గురువు నాకు మోక్ష మార్గాన్ని చూపాడు. కనుక గురువు తండ్రి కన్నా గొప్పవాడు. మా గురువు పట్ల మాకు ఈ ప్రేమ, ఈ భక్తి బతికినంత కాలం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గురువు యువకుడుగాను, శిష్యుడు ఎంతో ముసలివాడిగాను ఉండడం జరగవచ్చు. ఒక వృద్ధుడు నాకు గురువు కావడం సంభవించింది. ఆయన ఎంతో అసాధారణ వ్యక్తి. ఆయన పాండిత్యం అంతగా గడించలేదు. పుస్తకాలను చదవనే లేదు. కానీ ప్రత్యక్షంగా సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలని దృఢ సంకల్పం ఆయనకు బాల్యదశలోనే కలిగింది. మొదట స్వకీయ మత అధ్యయనంతో ప్రయత్నించారు. ఆ తరువాత ఇతర మతాలలోని సత్యాలను తెలుసుకోవాలనే భావన కలిగింది. దాంతో ఆయన ఒక సంప్రదాయం తర్వాత మరో సంప్రదాయంలో చేరసాగారు. ఒక్కో సంప్రదాయంలో ఉన్నంత కాలం ఆ సంప్రదాయ బోధనను తూచా తప్పకుండా పాటించేవారు. ఆయా సంప్రదాయ ఆదర్శాలు తనలోనికి చొచ్చుకుని పోయే వరకు ఆయా సంప్రదాయ నిష్టగల వారితో కలిసి నివసించారు. ఒక సంప్రదాయంలో కొన్ని ఏళ్ళు గడిపిన తర్వాత అవన్నీ కూడా మంచివే అనే నిర్ణయానికి వచ్చారు. దేన్ని గూర్చి గాని గుణదోష విమర్శ చేసింది లేదు. అవన్నీ ఒకే గమ్యానికి తీసుకుపోయే వివిధ మార్గాలు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు. ఇన్ని మార్గాలు ఉండడం చాలా గొప్ప విషయం. ఒకే మార్గమే కనుక ఉంటే అది ఏ ఒక్కడికి మాత్రమో అనుకూలించి ఉండేదేమో. మార్గాల సంఖ్య అధికమయ్యే కొద్దీ మనలో ప్రతి ఒక్కరికి సత్యాన్ని సాధించుకోగల అవకాశం అధికరిస్తుంది. ఒక భాషలో బోధన నా బుద్ధికి ఎక్కలేదనుకో, మరోదాన్ని, అదీ వద్దనుకుంటే ఇంకోదాన్ని ఇలా అవలంబించి చూస్తాను. ఈ విధంగా సకల మతాలను ఆయన పాటించి తరించారు. వేలాది మంది ఈ అద్భుత వ్యక్తిని దర్శించి వచనామృతాన్ని గ్రోలడానికి రాసాగారు. ఆయన సామాన్యమైన గ్రామ్య భాషలో మాట్లాడేవారు. కానీ ప్రతి మాట శక్తిజనితమై జ్ఞానదీపికగా వెలువడేది. ఈయన భారతదేశానికి ముఖ్య పట్టణమైన కలకత్తా సమీపంలోకి వచ్చి నివసించసాగారు. కలకత్తా విశ్వవిద్యాలయమే మా దేశంలోని విశ్వవిద్యాలయాల్లోకెల్లా అతి ముఖ్యమైనది.
ఈ విశ్వవిద్యాలయమే ప్రతి ఏటా వందల కొద్దీ నాస్తికులను, జడవాదులను రూపొందించి పంపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నాస్తికులు, ఆగ్నేయవాదులు అయిన ఈ విశ్వవిద్యాలయ పట్టభద్రులు పలువురు ఈ మహాత్ముని వచనామృతాన్ని వినడానికి వెళ్ళేవారు. ఆయనను గురించి విని ఆయన వచనాలను వినడానికి నేను వెళ్ళాను. చూడడానికి అతి సామాన్యునిలాగానే కనిపించారు. అసాధారణ తత్వమేది నాకు ఆయనలో కనిపించలేదు. ప్రశ్న: ఆయనతో మీ ప్రథమ సమావేశం స్పష్టంగా మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. అవును. దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనంలోని ఆయన గదిలో. ఆ రోజు నేను 2 పాటలు పాడాను. ఆయన సమాధి మగ్నులయ్యారు. ఆయన రాంబాబుతో ఎవరి అబ్బాయి ఎంత బాగా పాడుతున్నాడు అని చెప్పారు. మళ్ళీ రమ్మని నాతో చెప్పారు. ఒక పాట పాడాను. ఇంతలో హఠాత్తుగా ఆయన లేచి నా చెయ్యి పుచ్చుకొని ఉత్తరం వైపు ఉన్న వసారాలోకి నన్ను తోడ్కొని పోయారు. తమ వెనుక తలుపును మూశారు. అక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. వ్యక్తిగతంగా ఏదో ఉపదేశిస్తారని నేను అనుకున్నాను. కానీ ఆశ్చర్యం! నా చెయ్యి పుచ్చుకొని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉండగా చిరపరిచితుడైన వ్యక్తిలా ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో ఒకింత విలపిస్తూ నాతో ఇలా అన్నారు. ఓ, ఇంత ఆలస్యంగా వచ్చావే? నన్ను ఇంత సుదీర్ఘకాలం నిరీక్షణలో ఉంచడంలో ఎంత నిర్దయగా వ్యవహరించావు. లౌకికుల ప్రాపంచిక మాటలతో నా చెవులు తూట్లు పడ్డాయి. నా ఆత్మానుభవాన్ని గురించి ఒక యోగ్యుడైన వ్యక్తితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానో తెలుసా? మరుక్షణమే చేతులు జోడించి నిలబడే నాతో, ప్రభు తాము సనాతన ఋషి అయిన నరుడు, నారాయణుని అవతారం అని నాకు తెలుసు. లోకుల దుఃఖాన్ని బాపడానికి ఈ లోకంలో మానవునిగా జన్మించారు అంటూ ఏదేదో చెప్పారు. ఆయన ప్రవర్తన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాలో నేను ఇలా అనుకున్నాను. నేను చూడవచ్చిన ఈ మనిషి ఎవరు? సందేహం లేదు, ఈయన తప్పక పిచ్చివాడై ఉండాలి. ఇదేం చోద్యం? నేను విశ్వనాథ దత్త కుమారుణ్ణి అయినప్పటికీ నన్ను ఆ రకంగా సంబోధించడం ఎంత సాహసం! కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఆయన ధోరణికి అడ్డుపడదలుచుకోలేదు. తరువాత ఆయన తన గదికి వెళ్ళి మిఠాయిలు, కలకండ, వెన్న తెచ్చి స్వయంగా తమ చేతులతో నాకు తినిపించారు. నేను దానిని పదే పదే వారిస్తూ, నా చేతికి ఇవ్వండి, నా స్నేహితులతో పంచుకొని తింటాను అన్నాను. కానీ ఆయన నా మాటలు పట్టించుకోకుండా వారికి తర్వాత ఇస్తాను అంటూ నాకు తినిపించారు. తదనంతరం నా చేతులు పుచ్చుకొని త్వరలోనే ఒకరోజు ఒంటరిగా వస్తావని వాగ్దానం చెయ్యి అని చెప్పారు. ఆయన పట్టుదల చూసి నేను సరే అనక తప్పలేదు. తరువాత ఆయనతో కలిసి నా మిత్రుల వద్దకు వచ్చేశాను. నేను కూర్చొని ఆయనను గమనించసాగాను. ఇతరుల పట్ల ఆయన ప్రవర్తించే తీరులో, మాట్లాడే ధోరణిలో ఎటువంటి వైచిత్ర్యమూ కనిపించలేదు. పైగా ఆయన ఆధ్యాత్మికపరమైన వచనాలు, పారవస్య స్థితుల నుంచి పరికిస్తే ఆయన నిజమైన సాధువుగా గోచరించారు. ఆయన ఉపదేశాలకు ఆయన జీవితం అద్దం పట్టింది. ఆయన అమిత సరళంగా మాట్లాడారు. ఆయన గొప్ప గురువై ఉండగలరా అనే ఆలోచన నా మనస్సులో తళుక్కుమంది. నెమ్మదిగా ఆయన వద్దకు జరిగి చాలా రోజులుగా నా మనస్సును వేధిస్తున్న, అనేకులను అడిగినా జవాబు లభించని ఆ ప్రశ్నను అడిగాను. మహాశయ, మీరు భగవంతుణ్ణి చూశారా? అవును, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా చూశాను అంటూ ఆయన ఇలా కొనసాగించారు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు. నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడవచ్చు. కానీ ఆ కోరిక ఎవరికి ఉంది? భార్యాపిల్లల నిమిత్తము, సంపద లేక ఆస్తిపాస్తుల కోసము లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. కానీ భగవద్ దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయన కోసం మనస్ఫూర్తిగా విలపిస్తే ఆయన తప్పక సాక్షాత్కరిస్తారు. తక్షణమే ఆ జవాబు నన్ను ప్రభావితుణ్ణి చేసింది. నేను భగవంతుణ్ణి దర్శించాను. మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం. ఈ లోకాన్ని మనం అనుభూతం చేసుకోవడానికన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం అంటూ వచించే వ్యక్తిని నేను ప్రప్రథమంగా కలుసుకున్నాను. ఆయన చెప్పిన విషయాలు విన్న తరువాత సామాన్య మతబోధకులలా కల్పనలలో స్ఫురించింది ఆయన మాట్లాడడం లేదు. స్వీయ భగవత్ అనుభూతుల లోతుల నుంచి
చెబుతున్నారు అని విశ్వసించాను. కానీ ఆయన వచనాలను నాతో ఆయన ప్రవర్తించిన విచిత్ర తీరుతో సమన్వయించుకోలేకపోయాను. ఆయన ఏ కోణ్మాది అయి ఉండవచ్చునని నిర్ణయించుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ఆయన పరిత్యాగ మహత్వాన్ని కొనియాడకుండా ఉండలేకపోయాను. ఆయన పిచ్చివాడై ఉండవచ్చు, కానీ ఏ కొద్దిమంది అదృష్టవంతులకు అంతటి పరిత్యాగం ఉంటుంది. పిచ్చే ఉన్నప్పటికీ ఈయన పరమ పావనుడు, నిజమైన సాధువు. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న ఆయన మానవాళి స్తుతించి ఆరాధించదగిన వ్యక్తి అని నేను అనుకున్నాను. ఇలా పరస్పర విరుద్ధమైన భావనలతో ఆ రోజు ఆయన నుంచి నేను సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరుగుముఖం పట్టాను. ప్రశ్న: రెండవసారి ఆయనను ఎక్కడ కలుసుకున్నారు? రాజ్మోహన్ ఇంట్లో. మూడవసారి దక్షిణేశ్వరంలో కలుసుకున్నాను. ఆ సందర్భంలో ఆయన సమాధి మగ్నులయ్యారు. నేను సాక్షాత్తు భగవంతుడన్నట్లు నన్ను స్తుతించారు. ఆయన నాతో ఇలా అన్నారు: ఓ నారాయణ, నా కోసం నువ్వు దేహధారణ చేసి వచ్చావు. నేను జగజ్జననిని ఇలా అడిగాను: అమ్మా కామిని, కామిని కాంచనాలను అడుగంటా త్యజించిన శుద్ధ భక్తుల సాంగత్యానందాన్ని పొందకుంటే నేనెలా ఈ భూమి మీద జీవించగలను? తరువాత ఆయన నాతో ఇలా చెప్పారు: నువ్వు రాత్రి ఇక్కడికి వచ్చి నన్ను నిద్రలేపి నేను వచ్చేశాను అన్నావు. కానీ దీని గురించి నాకు బొత్తిగా ఏమీ తెలియదు. నేను కలకత్తాలో నా ఇంట్లో ఆదమరిచి నిద్రపోతున్నాను. క్రితంసారి బండిలో వెళ్ళడం వలన కలకత్తా నుంచి దక్షిణేశ్వర కాళికాలయం చాలా దూరంలో ఉందని నేను ఊహించలేదు. నడుస్తున్న కొద్దీ రహదారి కొనసాగుతూనే వచ్చింది. మొత్తానికి ఎలాగోలా అలా ఆలయోద్యానాన్ని చేరుకొని తిన్నగా శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళాను. ఆయన చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. గదిలో మరెవరూ లేరు. నన్ను చూడగానే పట్టరాని ఆనందంతో ఆప్యాయంగా పిలిచి మంచం మీద ఒక పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ మరుక్షణమే ఏదో తెలియరాని వింతైన మనోభావంలో మునిగిపోయారు. అస్పష్టంగా గుసగుసగా ఏదో చెబుతూ నన్ను తదేకంగా చూస్తూ నాకేసి మెల్లగా జరగసాగారు. క్రితం సందర్భంలో మాదిరి నేడు కూడా ఏదో విపరీతం చెయ్యనున్నారు అనుకున్నాను. కన్ను మూసి తెరిచేటంతలో తమ కుడి పాదాన్ని నా మీద ఉంచారు. ఆ స్పర్శ నాలో క్షణంలో విచిత్రమైన అనుభవాన్ని కల్పించింది. నా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. గదిలోని వస్తువులన్నీ గోడలతో సహా గిర్రున తిరుగుతూ అదృశ్యమైపోయాయి. చరాచర ప్రపంచము, దానితో పాటు నేను అనే భావన సమస్తం మహాశూన్యంలో లయించిపోతున్నట్లు తోచింది. చెప్పనలవిగాని మహాభయం నన్ను ఆవరించింది. నేను అనే భావన నాశనమే కారణం. ఆ మరణం నా ముందు ఉంది అని వినిపించింది. నన్ను నేను అదుపులో ఉంచుకోలేక నన్ను మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో నాకు తల్లిదండ్రులున్నారు అంటూ కేక పెట్టాను. అది చూసి ఆయన పెద్దగా నవ్వి తన చేతులతో నా ఛాతీని తడివి, అలా అయితే ఇక చాలు, సకాలంలో అంతా జరుగుతుంది అని అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అలా పలికిన మరుక్షణమే నాకు కలిగిన ఆ విచిత్ర అనుభవం టక్కున అదృశ్యమైంది. నేను సహజ స్థితిలోకి వచ్చాను. గది లోపల వెలుపల ఉన్నవన్నీ మునుపటిలా ఉన్నట్లే కనిపించాయి. ఇదంతా వివరించడానికి ఇంతసేపు పట్టింది, కానీ అది 1-2 క్షణాల్లోనే జరిగింది. ఈ సంఘటన నా మనస్సులో గొప్ప విప్లవాన్ని లేవదీసింది. ఏం జరిగిందోనని విస్తుబోతూ యోచించాను. ఈ అద్భుతమూర్తి కేవల ఇచ్చ మేరకు ఆ అనుభవం కలిగి అంతే వేగంతో మాయమైపోయింది. అది వశీకరణ శక్తా లేక సమ్మోహన శక్తా అని ప్రశ్నించుకోసాగాను. కానీ దానిని అంగీకరించడానికి నా మనస్సు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే దుర్బల మనస్కుల మీద మాత్రమే ఆ శక్తులు పనిచేస్తాయి. ముమ్మాటికి నేను దుర్బల మనస్కుణ్ణి కాను. ఆయన వ్యక్తిత్వ ప్రభావానికి నేను ఇంకా లొంగిపోలేదు. పైగా నేను ఆయనను ఏకోన్మాదిగా భావించాను కదా. కనుక నాలో కలిగిన ఈ ఆకస్మిక మార్పుకు కారణం ఏమిటి? ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాను. ఇదొక జటిల సమస్య. దీనిని పరిష్కరించడానికి ప్రయత్నించకుండడం సబబు అని నాకు తోచింది. అప్రమత్తంగా ఉంటూ ఆయన నా మీద ఇటువంటి ప్రభావాన్ని కల్పించడానికి ఇకపై అనుమతించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
మనోస్థైర్యము, దృఢ సంకల్పము గల నాలాంటి వారి మనస్సులను సైతం తునాతునకలు చేయగలిగిన ఈ వ్యక్తిని పిచ్చివాడని ఎలా అనడం అనే ఆలోచన నాలో తలెత్తింది. మా మొదటి సమావేశంలో ఆయన ప్రదర్శించిన తీరుతెన్నులను బట్టి ఎవరైనా అదే నిర్ణయానికి రాక తప్పదు. అతడు అవతార పురుషుడు కాకపోతే తప్ప. కానీ అది సుదూర విషయం. నేను పొందిన అనుభవ యథార్థ నైజం గురించి, పసిబిడ్డ వంటి పవిత్రత, సరళత గల ఈ అద్భుత వ్యక్తి గురించి నేను ఎటూ తేల్చుకోలేకపోయాను. జరిగిన విషయాలలోని వాస్తవాన్ని గ్రహించడంలో వైఫల్యాన్ని చవిచూసిన నా హేతువాదపూర్వకమైన మనస్సుకు నాడు ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా సరే ఈ మార్గాన్ని కనుగొని తీరాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజంతా ఇటువంటి ఆలోచనలే నా మనస్సును నింపివేశాయి. ఆ సంఘటనానంతరం ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు. క్రితంసారి మల్లేనే సాదరంగా, ఆదరపూర్వకంగా నా పట్ల వ్యవహరించారు. దీర్ఘకాలం తర్వాత ఆప్తమిత్రులను, అతి సన్నిహిత బంధువులను కలుసుకున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అచ్చం అలాగే ఆయన వ్యవహరించారు. అయినప్పటికీ ఆయన సంతృప్తి చెందినట్లుగా కనిపించలేదు. ఈ అసాధారణ ఆదరాభిమానాలు నన్ను ఆయన పట్ల మరింత ఆకర్షితుణ్ణి చేశాయి. చివరికి చీకటి పడబోతుండగా ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాను. అప్పుడాయన ఎంతో వేదన చెందినట్లు కనిపించారు. వీలు చూసుకొని త్వరలోనే మళ్ళీ వస్తానని నేను వాగ్దానం చేసిన తర్వాతనే సెలవు పుచ్చుకుని వెళ్ళడానికి ఆయన సమ్మతించారు. దక్షిణేశ్వర ఆలయోద్యానంలో ఒకరోజు శ్రీరామకృష్ణులు నా హృదయాన్ని స్పృశించారు. మొట్టమొదట ఇల్లు, గదులు, తలుపులు, కిటికీలు, వసారాలు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఎగిరిపోతున్నట్లు తునాతునకలై అణువులు, పరమాణువులుగా మారి ఆకాశంలో లీనమైపోయినట్లు కనిపించింది. మళ్ళీ క్రమంగా ఆకాశం కూడా అదృశ్యమైపోయింది. ఆ తరువాత నేను అనే చైతన్యం కూడా మటుమాయమైంది. తదనంతరం ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు. మొదట నేను భయపడ్డాను. ఆ స్థితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇళ్లను, తలుపులను, కిటికీలను, వసారాలను, ఇతర వస్తువులను చూడగలిగాను. మరో సందర్భంలో సరిగా ఇదే అనుభూతి అమెరికాలో ఒక సరస్సు పక్కన కలిగింది. మతి చెడడమా, రోగం కారణంగా జనించే మతిభ్రంశం కానప్పుడు, త్రాగుడు వలన వచ్చే మత్తు కానప్పుడు, విచిత్రమైన ప్రాణాయామాల వలన కలిగే భ్రాంతి కానప్పుడు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో స్మృతిలో ఉండే వ్యక్తికి కలిగే ఆ అనుభవాన్ని మతి చెడడమని నువ్వు ఎలా చెప్పగలవు? అంతేకాక ఈ అనుభవం వేదవచనాలతో ఖచ్చితంగా సామరస్యం కలిగి ఉంది. సాక్షాత్కారం పొందిన ప్రాచీన ఋషుల, ఆచార్యుల వచనాలతో ఏకీభవిస్తుంది. నన్ను చివరకు ఒక మతిభ్రష్టునిగా జమకడుతున్నారా? ఈ ఏకత్వ స్థితియే ఆత్మసాక్షాత్కారమని, ఒకసారి ఇది అనుభూతమైన తరువాత భయం, జనన మరణాల పాశాలు శాశ్వతంగా విచ్ఛేదనమవుతాయని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని చవిచూసిన వాడు ఈ లోకంలోని సుఖదుఖాలకు అతీతుడవుతాడు. ఆ బ్రహ్మానందం బ్రహ్మ పిపీలకాదితృణ పర్యంతం సర్వులలోనూ సంపూర్ణంగా ఉంది. నువ్వు కూడా ఆ అఖండ బ్రహ్మస్వరూపమే. ఈ మాయావ్యూహంలో మాటిమాటికి చిక్కుకొని సుఖదుఖాలని దుర్భర బాధను అనుభవించిన తరువాత మనిషి దృష్టి యథార్థ నైజమైన అంతరాత్మ వైపు మల్లుతుంది. హృదయంలో ఈ ఆనందం పొందాలనే ఆకాంక్ష ఉన్నందువలనే మనిషి ఒకదాని తర్వాత మరొక గట్టి దెబ్బ తిని తన దృష్టిని అంతర్ముఖం చేస్తాడు. ప్రతి ఒక్కరికి అలా తమ దృష్టిని అంతర్ముఖం చేసే సమయం ఆసన్నమై తీరుతుంది. కొందరికి ఈ జన్మలో రావచ్చు, మరికొందరికి వేల జన్మల తర్వాత కలగవచ్చు. నా పట్ల గల గుడ్డి ప్రేమ కారణంగా గురుదేవులు తమను గురించిన ఆలోచన లేకుండా ఉండడాన్ని గ్రహించిన నేను పరుషంగా మాట్లాడటానికి సంకోచించలేదు. పూర్వం భరతుడు జింకను గురించి పదే పదే యోచిస్తూనే మరణించాడు. అందువల్ల జింకగా మరుజన్మలో జన్మించాడని పురాణాలు వచిస్తున్నాయి. అదే నిజమైతే నన్ను గురించి నిరంతరం చింతన చేస్తున్న మీ గతి ఏమవుతుందో కాస్త ఆలోచించండి అని ఆయనను హెచ్చరించాను. నిరాడంబరులైన గురుదేవులు ఈ నా మాటలు విని వణికిపోయారు. నువ్వు చెప్పింది నిజం. అలా జరిగితే ఇంకేముంది?
కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను అని చెప్పి ఖిన్నులై కాళికాలయానికి వెళ్ళారు. కాసేపటికి నవ్వుతూ తిరిగి వచ్చి, ధూర్తుడా, నీ మాటలు ఇకపై నేను వినను. అతడిలో నారాయణునిని చూడడం వల్లనే అతడి పట్ల ప్రేమ వహించావు. ఎప్పుడూ అతడిలో నారాయణుని చూడవో అప్పటినుంచి అతడి వైపు తిరిగి కూడా చూడవు అని జగజ్జనని తెలియజేసింది అని చెప్పారు. ఈ విధంగా నా నిరసనలను, వాదనలను ఏకమొత్తంగా ఆయన త్రోసిపుచ్చారు. ఒకరోజు ఆయన నాతో, నువ్వు కోరుకుంటే నీ హృదయంలో కృష్ణుణ్ణి దర్శించగలవు అని చెప్పారు. అందుకు నేను, నాకు కృష్ణుడు లాంటి విషయాలలో నమ్మకం లేదు అని జవాబిచ్చాను. ఒకసారి ఆయనతో నేను, మీరు దివ్య దర్శనాలలో గాంచే భగవంతుని రూపాదులు అన్నీ మీ చిత్తభ్రమలు అని చెప్పాను. నా మాటల పట్ల ఆయనకు ఎంత విశ్వాసం ఉన్నదంటే ఆయన ఆలయంలో జగజ్జనని వద్దకు వెళ్ళి ఆమెతో నేనన్న మాటలు చెప్పారు. ఇవన్నీ చిత్తభ్రమలేనా అని ఆమెను ప్రశ్నించారు. తరువాత నాతో అవన్నీ యథార్థమే అని అమ్మ నాతో చెప్పింది అని చెప్పారు. మళ్ళీ నాతో ఇలా చెప్పారు, నువ్వు పాడుతున్నప్పుడు దీనిలో ఉండే వ్యక్తి పాములా బుసగొట్టి పడగ విప్పి నిశ్చలంగా నిలబడి నీ పాటను వింటున్నట్లు అనిపిస్తుంది. అంటే శ్రీరామకృష్ణులు నేను మా వేదాలను గురించి, మీ బైబిల్ని గురించి, ఖురాన్ను గురించి స్థూలంగా ముచ్చటించాం. సంభాషణ ముగిశాక ఆయన బల్ల వద్దకు వెళ్ళి నన్ను అక్కడున్న ఒక పుస్తకాన్ని తీయమన్నారు. దానిలో ఎన్నో ఇతర విషయాలతో పాటు ఆ సంవత్సరంలో వర్షపాతం ఎంత ఉంటుందో కూడా పేర్కొనబడి ఉంది. ఆ మహాత్ముడు దాన్ని చదువు అన్నారు. ఎంత వర్షం పడుతుందని రాసి ఉందో చదివాను. తరువాత ఆయన, ఇప్పుడు పుస్తకాన్ని నలిపి పిండు అని చెప్పారు. అట్లే చేశాను. అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పారు, ఏం నాయనా, ఒక్క నీటి చుక్క అయినా పడలేదే? నీరు రానంత వరకు అది కేవలం పుస్తకమే, మరేమీ కాదు. నీ మతం భగవత్ సాక్షాత్కారం కలిగించిందన్నంత వరకు అది నిష్ప్రయోజనమే. ఎవరు మతం పేర కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తుంటారో వాళ్ళు చక్కెర బస్తాలు మోసే గాడిద వంటి వారు. ఆ గాడిదకు చక్కెర రుచి ఇసుమంతైనా తెలియదు. నాకు దేనిలోనూ నమ్మకం లేదు. మొదట్లో గురుదేవులు చెప్పిన అనేక విషయాలతో నేను ఏకీభవించలేదు. ఒకరోజు ఆయన నాతో, అలా అయితే ఇక్కడకు ఎందుకు వస్తున్నావు అని అడిగారు. మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను, మీ మాటలు వినడానికి కాదు అని జవాబిచ్చాను. ఆయన ఎంతో సంతోషించారు. ఒకరోజు ఆయన ఏకాంతంలో నాతో ఏదో చెప్పారు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆయన ఇలా చెప్పారు, నాకు సిద్ధులు ప్రదర్శించడం సుతారము ఇష్టం లేదు, కానీ నీ ద్వారా ప్రదర్శిస్తాను. నువ్వు ఏమంటావు? అందుకు నేను, వీల్లేదు, మీరు అలా చేయలేరు అని జవాబిచ్చాను. ఆయన మాటలు విని నవ్వేవాణ్ణి. ఆయన దివ్య దర్శనాలు చిత్తభ్రమలని ఆయనతోనే చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పారు, నేను కుటీ పైకెక్కి, ఓ భక్తులారా, మీరు ఎక్కడున్నారు? నా వద్దకు రండి. ఓ భక్తులారా, నేను మరణించబోతున్నాను. మిమ్మల్ని చూడకపోతే నేను ఖచ్చితంగా మరణిస్తాను అని ఎలుగెత్తి పిలిచేవాడిని. జగజ్జనని నాతో, భక్తులు తప్పక వస్తారు అని చెప్పింది. చూడు, అవన్నీ అట్లే జరుగుతున్నాయి. ఇక నేను ఏం చెప్పగలను? మౌనం వహించాను. నాకు ఏది ఇష్టమో అదే చేస్తూ వచ్చాను. ఎన్నడూ గురుదేవులు దానిలో జోక్యం చేసుకోలేదు. నేను సాధారణ బ్రహ్మ సమాజంలో సభ్యుడనయ్యాను. బ్రహ్మ సమాజ సమావేశాలలో స్త్రీలు కూడా పాల్గొంటారని ఆయనకు తెలుసు. స్త్రీల ముందు కూర్చున్నప్పుడు పురుషుడు ధ్యానం చేయలేడు కనుక బ్రహ్మ సమాజ ధ్యానాన్ని విమర్శించారు. కానీ నేను అక్కడికి వెళ్ళడాన్ని ఆక్షేపించలేదు. గురుదేవులు నన్ను ఆదరించి ఆధ్యాత్మిక ప్రబోధంతో అనుగ్రహించిన రీతిలో నా మిత్రులను అనుగ్రహించలేదని గ్రహించి వారిని కూడా నన్ను అనుగ్రహించినట్లే అనుగ్రహించమని ఆయనను ఒత్తిడి చేశాను. కుర్రతనపు మూర్ఖత్వంతో ఈ అంశంపై అనేక సందర్భాల్లో ఆయనతో వాదించడానికి వెనుకాడలేదు. ఎందుకు మహాశయ, ఒకరిని అనుగ్రహించి మరొకరిని అనుగ్రహించని పక్షపాత బుద్ధి భగవంతుడికి ఎన్నటికీ ఉండదు. అటువంటప్పుడు మీరు నన్ను ఆదరించినట్లు నా మిత్రులను ఎందుకు ఆదరించడం లేదు? ఆసక్తి ఉండి గట్టిగా ప్రయత్నిస్తే ఎవరైనా సరే విద్యను ఆర్జించి పండితుడు ఎలా కాగలడో అదే విధంగా ప్రయత్నించి ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందగలగడం తథ్యం అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు, నాయనా, నేను ఏం చేయగలను?
వారందరిలో పాశవిక మనోవైఖరి నెలకొని ఉందని అమ్మ నాకు చూపించింది. ఈ జన్మలో వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగదు. నన్నేం చేయమంటావు? అయినా నువ్వు చెబుతున్నదేమిటి? కేవలం సంకల్ప ప్రయత్నాలతో ఎవరైనా జీవితంలో తాము కోరుకున్నట్లు కాగలరా? ఆయన వచనాలను అప్పుడు నేను పట్టించుకొని స్థితిలోన ఉన్నాను. నేనిలా అన్నాను, మహాశయ, మీరు ఏమంటున్నారు? సంకల్పించి ప్రయత్నిస్తే తాము కోరుకున్నట్లు కాలేరా? ఏమిటి? తప్పకుండా కాగలరు. మీ మాటలను నమ్మలేకపోతున్నాను. నేనెంత చెప్పినా మళ్ళీ ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా అమ్మ నాకు చూపించింది అదే అని అదే మాట చెప్పారు. అప్పట్లో ఆయన మాటలను ససేమిరా ఒప్పుకునేవాణ్ణి కాను. కానీ కాలం గడిచే కొద్దీ, అనుభవం సంతరించుకునే కొద్దీ ఆయన వచనాలే నిజమని, నా అభిప్రాయమే తప్పని అవగతం చేసుకున్నాను. ఇంతటితో మొదటి భాగం పూర్తి.